హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, న్యూటన్స్ థర్డ్ లా ఏంటంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద ఆపోజిట్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. యాక్షన్ సినిమా వాళ్ళు తీస్తే రియాక్షన్ మనం అవ్వాలేమో అని అనిపించింది. అలాగే అనిపించింది. ఇలాంటి సినిమాలన్నీ కూడా వన్ టైం వాచబుల్ అని నేను చెప్తాను. డైరెక్టర్ మలయాళం సినిమాలు బాగా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని తీసారేమో అని అనిపించింది. ఎందుకు అలా అనిపించిందంటే, స్టోరీ పాయింట్ ఏంటంటే 2026 అంటే ప్రజెంట్ ఇయర్లోని న్యూటన్స్ థర్డ్ లా అనే బుక్ ఒక వ్యక్తి ఆర్డర్ పెట్టుకుంటారు. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆ బుక్లోని స్టోరీ చదువుతూ ఉంటాడు. ఆ స్టోరీ 90sలోని స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టోరీకి ఆ బుక్ కొనుక్కున్న వ్యక్తికి ఒక సంబంధం ఉంటుంది. ఆ బుక్లోని రాసిన మర్డర్స్ కానీ, వాటి యొక్క మిస్టరీ ఏంటి, అలాగే ఈ జర్నీలోని హీరో సుమంత్ క్యారెక్టర్ ఏంటి అన్నది స్టోరీ లైన్. ఇంతకు మించి నేను ఎక్కడా రివీల్ చేయను. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుండి కూడా బుక్ కొనడం, బుక్ ఓపెన్ చేయడం, అందులో నుండి స్టోరీ లోపలికి వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత స్లోగా ట్విస్టులు ఎక్కడా రివీల్ చేయకుండా ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ రివీల్ చేసి లాస్ట్లో అన్ని ట్విస్టులని రివీల్ చేసి సినిమాని ఎండ్ చేయడం డైరెక్టర్ విజన్కి కానీ, అతను ఎంచుకున్న పాయింట్కి కానీ చాలా క్లారిటీగా ఉన్నాడేమో అని అనిపించింది. కానీ కొన్ని సీన్స్ మాత్రం అన్నెసెసరీ ఉన్నాయి. అండ్ లాస్ట్లోనే ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ సినిమాని ఎండింగ్ చేశారు. అదొక మంచి పాయింట్. ఇంకా హీరో సుమంత్ డిఫరెంట్ జోనర్స్లోని డిఫరెంట్ మూవీస్ తోటి కొత్త జోనర్స్ని ఎంచుకుంటూ కొత్త కంబ్యాక్ని స్టార్ట్ చేశాడు. ఈసారి కూడా అలానే స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతోటి వచ్చాడు. అది బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇంకా కొంచెం డిఫరెంట్గా యూనిక్ స్టైల్లో తీస్తే బాగుండేదేమో అని అనిపించింది. ఎనీవే, సినిమా అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తాను. సినిమా బాగుంది. ఎవరైనా కనుక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలా కాకపోతే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ అంతగా పెద్దగా ఆకట్టుకోవు. మిగతాదంతా కూడా బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నది. క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా స్లో నరేషన్ తోటి వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి ట్విస్టులతోటి సినిమా మొత్తం నిండిపోయి లాస్ట్లోని ట్విస్టులన్నీ రివీల్ చేసి ఎండింగ్ చేసేస్తారు. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉన్నది అని చివరిలో ఒక హింట్ ఇచ్చేసి వదిలేశారు. ఈ సినిమాకి నేను రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాబట్టి డైరెక్ట్గా ఓటీటీలో చూడొచ్చు, లేదంటే ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు. ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.